మొన్న అమీర్ ఖాన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద రచ్చ తయారైంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు రచ్చ చేస్తారు నాకు అదే అర్థం కాల. ఇప్పుడు నాకు ఏదో ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నాకు మీరు అడిగారు చిరంజీవి గారి మీద ఫీలింగ్, నా ఫీలింగ్ నేను చెప్పాను. నేను రచ్చ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే నన్ను చిరంజీవి చెడతా దొంగనా కొడుక అంటే నేనేం చేయను దానికి. సో నా ఫీలింగ్ అది. అమీర్ ఖాన్ అనేవాడు వాడు చేసిన సినిమాలన్నీ దేశానికి సంబంధించిన మంచి సినిమాలే చేశాడు. దేశభక్తికి అంతకు ముందు చేసిన కమర్షియల్స్ వదిలేస్తే లాస్ట్ 15 years నుంచి వాడి కెరియర్ తీసుకుంటే అన్ని సినిమాలు కొంత దేశభక్తి దేశానికి సంబంధించినవి చేశాడు ఎంతో కొంత. అలాంటి వాడు ఏమన్నాడు, నా పిల్లల్ని అక్కడ చదివించుకున్నప్పుడు ఈ ట్వీట్ చేసేవాళ్ళు కానీ ఈ మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నారా? ఫస్ట్ పాయింట్. ఎంతమంది ఇప్పుడు నేను చదివించుకుంటానంటే దాంట్లో దుర్మార్గం ఏముంది? డెఫినెట్గా ఎంత కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. అసంతృప్తి అనేది లేకుండా సమాజం అసంతృప్తి ఉంది కాబట్టే కదా నువ్వు అందరికీ ఒకే ఓట్లు రావట్లా. 30% ఓటు వచ్చినట్టే కదా దేశాన్ని రూల్ చేస్తున్నాడు. అంటే 70% అసంతృప్తే కదా. అసంతృప్తి తప్పు అని చెప్పి దాని మీద పడి అరిసి గోల చేస్తే లాభం ఏముంది? అసంతృప్తి లేకుండా ఉంటే 100% ఎందుకు ఓటు ఇట్లా ఎవరికి మనం? దట్ షోస్ వీ హ్యావ్ అసంతృప్తి. అసంతృప్తిని గురించి ఇంకా మాట్లాడతాం ఎందుకు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమండి, షారుఖ్ ఖాన్ అక్కడ అమెరికాలో వాడు సెక్యూరిటీ వాడు ఆపాడు, దానికి మాసం అసంతృప్తి చూపిస్తాం. మోడీకి వీసా ఇవ్వలేదు, అసంతృప్తి చూపిస్తాం. మోడీకి వీసా ఇచ్చారు, సంతృప్తి చూపిస్తాం, లేకపోతే అసంతృప్తి చూపిస్తాం. అది దేనికి? నీకెందుకయ్యా బాబు, నువ్వు దేశం నీ గొడవ నీ సంగతి చూడు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో తన పిల్లల్ని బయటికి పంపించము అనేవాళ్ళు ఎవరిని ఉన్నారో చెప్పానండి. అమీర్ ఖాన్ అనేవాడు అతని పేరు ఊరు ఉంది కాబట్టి అతను ట్వీట్ చేశాడు, నా పిల్లల్ని నా పిల్లల్ని నాకు పంపిస్తానంట. అది ఇక్కడ బాగోలేదు అని ఫీలింగ్. నువ్వు బాగోలేదనే కదా బయటికి పంపిస్తానంటున్నావు. ఇవాళ ఎంతమంది పిల్లలు గురించి కదా, దాని గురించి కదా. అందరూ ఇన్సెక్యూరిటీగా, మిగిలిన వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఏం సెక్యూరిటీ ఉంది? ఎవరికి సెక్యూరిటీ ఉంది? మీరు గ్యారంటీ ఇంటికి వెళ్తారు వాళ్ళు చెప్పండి నాకు. అలా మరి అది ఇక్కడని కాదు, అన్ని చోట్ల ఉంది. టాపిక్ హిందూ ముస్లిం టాపిక్ గా అయిపోయింది కదా. అవును, అట్లా చేశాం కదా, మనం చేస్తున్నాం. మనం చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ పొద్దున్న లేస్తే ఈ ఎంపీలు మినిస్టర్లు బీజేపీ ఎంపీలు మినిస్టర్లు మాట్లాడుతున్నారు. మాట్లాడకుండా చేయటం గవర్నమెంట్ బాధ్యత కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతుంటేనే కదా భయం వచ్చేది నాకు. మాట్లాడకుండా ఉంటే ఎందుకు వస్తుంది? రోజుకు ఒక ఎంపీయో లేకపోతే మినిస్టరో ఏదో ఒకటి మాట్లాడతారు, ఈ ముస్లింలు అదేనో లేకపోతే ఇదేనో. అవసరం ఏముంది? ఇవాళ కొత్తగా ఏం రాలో, 800 ఏళ్ల నుంచే ముస్లిమ్స్ అనేవాళ్ళు మనలో కలిసిపోయి ఉన్నారు. లేదు అనుకుంటే ధైర్యంగా హిందూ కంట్రీ అని డిక్లేర్ చేయండి. ఎవడు కొట్టాడు మిమ్మల్ని? 2/3 మెజారిటీ ఇచ్చేసారుగా ప్రజలు, మొత్తం మెజారిటీ ఇచ్చారుగా మీకు. హిందూ కంట్రీ, మేము ఇంతే ఇట్లాగే ఉంటాము, మేము ముస్లింలా తీసేసాము, మీరు ఉంటే ఉండండి, పోతే పొండరు అని చెప్పండి, అయిపోయింది కదా, ఇష్యూ క్లోజ్డ్. అంత ఈజీ అంటారా? మరి కానప్పుడు రోజు ఎందుకంటే ఆయన కెలుగుతారు? ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళని కెలకటం తప్పుగా. అదే బాగానే ఉన్నాం కదా, బాగున్న వాళ్ళని ఇప్పుడు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే వాడిని మనం శత్రువు చేసుకోవటం అవుతుంది. మనంతట మనం కెలికి శత్రువుని చేసుకోవటం అవుతుంది. ఇప్పుడు నష్టం అమీర్ ఖాన్కేగా, జనాలకి ఏముంది? అమీర్ ఖాన్కి ఏం నష్టం ఉంటుంది? సినిమా వాళ్ళకి అసలు ఏ నష్టం ఉండదు. సినిమా మీద ఏం ప్రభావం పడదంట? ఏం పడదు, ఎట్టి ప్రమాదం పడదు. ఇంకా ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు చేస్తుంది ఈసారి చూడండి మీరు. అంతేనా? అసలు సినిమా వాళ్ళకి ఎప్పుడు కాంట్రవర్సీ వస్తే ఇంకా మంచిది అవుతుంది తప్ప చెడేం జరగదు. వీళ్ళు చూస్తారు. వాళ్ళు ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ ట్వీట్ చేసేవాళ్ళు కానీ అయితే మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇందాక పవన్ కళ్యాణ్ చిరంజీవిని తిట్టారు నాలాంటి వాళ్ళు కానీ తిరగేస్తే బొరలేస్తే మీకు 2% 1% మించి ఉంటారు వీళ్ళు. దిస్ 1% విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దిస్ సొసైటీ. But there is 1% or 2%. Those people they are making difference. ఈ దేశాన్ని నాశనం చేయడానికి కానీ, దేశాన్ని టెర్రరిస్టులు అనుకోండి, ఇంకోళ్ళు అనుకోండి, ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు అసంతృప్తిని పెంచేవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళంతా అటువంటి 1% దేశానికి అరిష్టం. బట్ మాలాగా మాట్లాడే వాళ్ళ వల్ల దానివల్ల ఎవరికి ఏమి టైంపాస్ బ్యాచ్ కింద అయిపోతుంది. ఇది వేస్ట్ అన్నమాట.
ఇండస్ట్రీలో మీరు మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్ కదా, ఏమంటారు, ఒడ్డు పొడుగు అంతలేదు, మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్. మరి ఎంతమంది హీరోయిన్లు మీ వెనక పడ్డారు? ఎవరు పడలేదు, అదే బాధ.